ప్రస్తుతం మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్ల డిస్ప్యూట్స్ని ఎలా చూస్తారు? క్యాబినెట్లో భేదాభిప్రాయాలు ఏం లేవు. కొన్ని మీడియా వ్యవస్థలు, కొన్ని సోషల్ మీడియా వ్యవస్థలు సృష్టించింది ఇది. ఆ సృష్టించిన దానికి చిన్నగా వివాదం రేపాలని ఆలోచన చేసినప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టంగా ఈరోజు జరిగిన వివాదానికి సంబంధించి వారు పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. వివాదమే లేదు. ఇప్పుడు అంటే మంత్రులే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. మంత్రులు ఎప్పుడు మాట్లాడినా ఈరోజు వారికి సంబంధించి ఆ వ్యవహారం గురించి మాట్లాడినట్టు చూడండి. ఎవరు మంత్రులపైన మంత్రులు మాట్లాడలేదు. సార్ క్యాబినెట్ ఎలా ఏం డిస్కస్ చేయబోతున్నారు? రేపు క్యాబినెట్కి సంబంధించి కూడా ఏజెండా నోట్ వచ్చిన తర్వాతనే మాకు తెలుస్తుంది. రేపు క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఆ అంశాలు కూడా మరి ప్రభుత్వ పరంగా మేము తెలియజేస్తాం. సార్ ప్రధానంగా ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు కానివ్వండి, మరొక వైపు ఓట్ చోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఈ ఓట్ చోర్ క్యాంపెయిన్ పైన ఆల్రెడీ బీఆర్ఎస్ మీదే పెద్ద చోర్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్లమెంటు, అసెంబ్లీ కంటే ముందు నమోదైన ఓట్లకు సంబంధించి వారు మాపైన బేస్లెస్ ఎలిగేషన్ చేసింది. ఎవరు ప్రభుత్వం ఉంది ఆనాడు? వారంతటా వారు ఈరోజు చెప్తా ఉన్నారు, మేము ఓటు చోరీ చేసినాము, కొన్ని సీట్లు గెలిచినామని చెప్తా ఉన్నారు. దానిపైన కూడా స్పష్టంగా మేము ఆలోచన చేస్తాం. ఇప్పుడు దానికి తోడు శాసన మండలి ఎన్నికల్లో వారు ఏ విధంగా కళాశాలలకు సంబంధించిన ఓట్లకు సంబంధించి ఏ విధంగా ఓటు చోరీ చేసిర్రు, వాటిపైన కూడా ఎంక్వైరీ జరగాల్సిందే. ఎందుకు వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఆలోచన చేయాలి ప్రజానైక్యం. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన యువకుడిని, ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని, ప్రజల్లో ఉండే సోదరుని, ప్రజా సమస్యలను తెలిసిన వ్యక్తిని, ఆ ప్రాంతంలో మరి అనేక మందితోని పరిచయం ఉండి మరి నాకు ఒక అన్నగా తమ్ముడిగా అన్ని పనులు చేసిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసి ప్రజల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ స్పందన చూసి ఇక మేము ఓడిపోయేటట్టు ఉన్నామని ఈ విధమైన అలిగేషన్ చేస్తూ ఉన్నారు. సార్ 10 ఏళ్లలో వాళ్ళే మొత్తం జూబ్లీహిల్స్కి అభివృద్ధి చేశారు. 2 ఏళ్ల పాటు మీ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదంటే ఒక బాకీ కాడని ఒక ప్రచారాన్ని కేటీఆర్ లేపుతున్నారు. నేను అడుగుతాను, మొత్తం అభివృద్ధి చేసింది కదా, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? 10 సంవత్సరాలు వారు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి మేమంతా అభివృద్ధి చేసినాము అని చెప్తున్నప్పుడు వాళ్ళకి ఇంకేం ఆస్కారం? అసలు అభివృద్ధి చేయలేదు అని పరోక్షంగా చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాలు మాకు అవకాశం వచ్చినా మేము చేయలేకపోయినాం, మళ్ళీ ఒక్కసారి ఈసారి ఇవ్వండి అని కోరుతా ఉన్నారు వాళ్ళు. అందుకోసమే ఈరోజు మేము చెప్తాను, ఈ 2 సంవత్సరాలు మేము చేసిన ప్రణాళికలు కానీ, మేము చేసిన అభివృద్ధి కానీ, మేము చేసిన సంక్షేమం కానీ ప్రజల ముందట ఉంచి మేము మా ప్రోగ్రెస్ కార్డుని ముందుకు పెట్టి తప్పకుండా ఎన్నికలకు పోతా ఉన్నాం, తప్పకుండా గెలవబోతున్నాం. సుప్రీంలో ఎలా ఫైట్ చేయబోతున్నారు బీసీ రిజర్వేషన్ మీద? బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఏ విధంగా ఒక లక్ష్యంతో పూర్తి స్థాయిలో బలహీన వర్గాలకు సంబంధించి 42% అమలు చేయాలని రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు తీసుకున్న నిర్ణయం, ఆ జీవోలు, దానికి అనుగుణంగానే ఈరోజు మేము ఎన్నికలకు కానీ రేపు విద్యా ఉపాధి అవకాశాల విషయంలో కూడా ముందుకెళ్లే ప్రయత్నంలో మళ్ళా సుప్రీంకోర్టుకు కూడా మేము వెళ్ళటం జరిగింది. ఆ వాద్యం విన్న తర్వాత మేము మాట్లాడతాం. ప్రోగ్రామ్కి రెస్పాన్స్ ఎలా వచ్చింది? ఇంతమంది రెస్పాన్స్ ప్రజల్లో ఒక పక్షాన చూస్తే 10 సంవత్సరాల కాలం పాటు ప్రజలు ఎవరైనా కానీ వారి సమస్యలు తెలియజేయాలన్నా వినే నాదుడే లేకుండే. ఈరోజు ప్రభుత్వ పక్షాన ప్రతి వారం 2 రోజులు చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ తీసుకొని వారి గోడు విని వీలైనంత వరకు సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీ పక్షాన కూడా గ్రీవెన్సెస్ సంబంధించి మంత్రి గారికి ఇచ్చిన కేటాయింపు తేదీల ద్వారా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేము ఇక్కడికి వచ్చే సామాన్య ప్రజానికానికి వారు పడతా ఉన్న ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మేము దాన్ని వీలున్నంత వరకు దాని సమస్య పరిష్కారం చేస్తామని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చట్ట పరిధిలో ఈరోజు అధికార పరంలో ఉండి ఆలస్యమైతే దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలని ఆలోచన చేస్తాం. కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి చట్ట పరిధిలో లేనివి, కొద్దిగా హోప్ ఎక్కువ పెట్టుకొని, లేకుంటే అనేక అంశాలు వస్తూనే ఉంటే వారికి చెప్తూనే ఉంటాం.
ఇది చట్టపరిధిలో లేదు, ప్రభుత్వం ఏమి చేయలేదు, ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది అని చెప్పుకుంటూ వారికి ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఈ ప్రభుత్వం వినటానికైనా ఓపిక ఉంది, తద్వారా మా పనులు చేయడానికి వారికి ఒక ఉత్సాహం ఉంది అని తెలియజేయడానికి ప్రయత్నం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి 10 సంవత్సరాల పాటు వారి సమస్యలను వినే నాదుడే లేకుండే ఇప్పుడు విని పరిష్కారం చేస్తామని నమ్మకం వచ్చింది. సో మొత్తానికి శ్రీధర్ బాబు చెప్తుంది ఏంటంటే ఓటు చోరీకి సంబంధించి ఎన్నికలకు వెళ్ళింది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కాంగ్రెస్ పార్టీ దీన్ని ఆల్రెడీ పరిశీలించబోతుంది. అండ్ మోరోవర్ నిజంగా 10 ఏళ్లలో అభివృద్ధి కార్యక్రమాలే చేసి ఉంటే ఈరోజు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము అంటూ కూడా ప్రస్తుతం ఓట్లు అడగబోతున్నారు బీఆర్ఎస్. ఇదంతా కూడా కేవలం నవీన్ యాదవ్ లాంటి ఒక అభ్యర్థిని చూసి తట్టుకోలేక ఇదంతా కూడా బీఆర్ఎస్ చేసినటువంటి దుష్ప్రచారం అని అయితే శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో హేమ, వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్తో హేమ, బిగ్ టీవీ. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్తో హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్.